వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మిషన్ 2026 పేరుతో హైకమాండ్ భారీ స్కెచ్ వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ షురు అయింది. ఎన్నికల బాధ్యతలను అధిష్టానం ప్రియాంక గాంధీకి అప్పగించింది. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించి కీలకంగా అడుగులు వేయనుంది. మహిళలు, నిరుద్యోగులు లక్ష్యంగా ప్రియాంక పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒక స్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు, అందులో ఉత్తరప్రదేశ్ ఎంతో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ తో పాటు జరగబోయే మిగతా 4 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు కూడా అధిష్టానం ప్రియాంక గాంధీకి అప్పగించినటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి యువ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ఆదరిస్తారా అనేటువంటి ఒక ఇండికేషనా, లేకపోతే మహిళలకు పెద్దపీట మేము పార్టీలో వేస్తున్నాం అనేటువంటి ఒక ఇండికేషన్ అంటారా? ఎలా ఉండబోతున్నాయి అంటారు? మురళి, కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ శకం మొదలైందా అంటే ఖచ్చితంగా మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కాకోకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు, నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడ ఏ మార్పులు చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా కీలకంగా ప్రియాంక ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎంపికలు, క్షేత్రస్థాయి నేతలను ఎంపిక చేయడంలో ప్రియాంక ప్రజల నాడి పట్టారు. ప్రియాంక గాంధీ ప్రజల నాడి పట్టారు కాబట్టే కేరళలో తన గెలుపుకు కారణమైన బిడి సతీష్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఘనత కూడా ప్రియాంకకే దక్కుతుంది. రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూస్తే నేరుగా ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే బిడి సతీష్ వైపు మొగ్గు చూపారు. మరోపక్క కర్ణాటకలో నేరుగా సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి తప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా రాహుల్ గాంధీ అడ్డుకున్న నేపథ్యం చూసాం. అయితే చివరికి ఎట్టకేలకు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విజయమైన డీకేని ఎంపిక చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక శాఖ మొదలైందంటే ఎగ్జాక్ట్ గా మొదలైందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే 2027, 2028 ఎన్నికలు, దాదాపు 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో భాగంగానే ప్రియాంక గాంధీ కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. ఏఐసిసిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని జోడు కూరాళ్ళగా ఒకవైపు ప్రియాంక, మరొకవైపు రాహుల్. ఉత్తర భారతదేశంలో ప్రియాంక గాంధీ ఎన్నికల చక్రాలను, ఎన్నికలను భుజాలపై వేసుకుంటున్నారని స్పష్టంగా చెప్పచ్చు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, గోవా కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకోవడానికి ప్రియాంక ముందుకొచ్చారు. ఎందుకంటే గతంలో కర్ణాటక తీసుకున్నారు, నేరుగా కర్ణాటక గెలిపించిన నేపథ్యం చూసాం. హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఆమె వెనకని చెప్పిన నేపథ్యం లేదు. ఎందుకంటే ప్రియాంక గాంధీ డైనమిక్ లీడర్. అదేవిధంగా ఇందిరాగాంధీ లక్షణాలు, ఇందిరాగాంధీ వారసత్వాన్ని తునిపుచ్చుకున్న నేరుగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే కాకుండా 2028 వరకు దాదాపు 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికలకు దిక్సూచిగా నిలబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మార్పులు చేపడుతుంది. బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో రప్పించడానికి ముఖ్య ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మరోపక్క గోవాలో మార్గరెట్ తాల్వాని మాజీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలమున్న నేతలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వీడిన నేతలకు కూడా ఒక ఆహ్వానం పంపుతున్నారు. మీరు పార్టీలోకి రండి, మీకు సముచిత స్థానం ఇస్తామంటూ ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా యువత, మహిళా ఓటింగ్ టార్గెట్ చేసుకుని ప్రియాంక గాంధీ బాధ్యతలు అప్పచెప్పింది. క్లియర్ గా అర్థమవుతుంది. సీనియర్ల సహకారం ఎంత వరకు ఉంటుందనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా. సీనియర్ల వార్ అనేది కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలం నుంచి చోటు చేసుకుంటుంది. ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అలాగే ఇతర 3 రాష్ట్రాల్లో కూడా సీనియర్ నాయకులు వెళ్లునుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎంతవరకు ప్రియాంక గాంధీ ఓవర్కమ్ చేస్తుందనంటే దాన్ని ఎలా చూడాలంటారు?
మురళి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల శకం ముగిసింది. కేవలం ఇద్దరు నాయకుల సైన్యే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నడవబోతుంది. ఇది ఖచ్చితమైన ఇండికేషన్. ఎందుకంటే రాహుల్, ప్రియాంక మాత్రమే కాంగ్రెస్ పార్టీ రథసారులు, వాళ్ళే నడపగలుగుతారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా తెర వెనుక ప్రియాంక, రాహులే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నా, పార్టీ నాయకులను బలోపేతం చేయాలన్నా నేరుగా ఏ నాయకుడికైనా ఒక పదవి ఇస్తామంటే హామీ ఇవ్వాలన్నా వారిద్దరి వల్ల సాధ్యమవుతుంది. ఖర్గే లాంటి నాయకుడు కేవలం సమన్వయం మాత్రమే చేయగలడు. సీనియర్లకు, జూనియర్లకు మాత్రమే సమన్వయం చేయగలడు. ఇక్కడ సీనియర్లు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయినప్పటికీ రాహుల్, ప్రియాంక రంగంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యం చూసాం. సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్ కావచ్చు, మరికొంతమంది నేతలు పార్టీలు వీడి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వేరే పార్టీలో రాజ్యసభ స్థానాలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కేవలం ప్రియాంక, రాహుల్ వీరిద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీని నడిపించగలుగుతారు. మిషన్ 26 కాదు, మిషన్ 29 వరకు 2029 వరకు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రాహుల్ తో పాటు ప్రియాంక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేవలం బలమైన నేతలను, క్షేత్రస్థాయి నేతలను, పార్టీ కార్యకర్తలను ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత కూడా భుజస్కంధాలపై చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సీనియర్ నేతలు పక్కన పెట్టారు. యువతరాన్ని, కొత్త తరం నాయకులను జంజీ ఉద్యమం వచ్చింది. జంజీ తరహా రాజకీయం నడపడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పవర్ఫుల్ గా తయారైంది. ఒకప్పుడు ఏదైతే బీజేపీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కాంగ్రెస్ పార్టీని పదే పదే దూషించిన నేపథ్యాన్ని గతంలో చూసాం. ఇప్పుడు ఆ బీజేపీకి కౌంటర్ దిశగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై దృష్టి పెట్టింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా బలోపేతం చేస్తుంది. నేరుగా వాట్సాప్ యూనివర్సిటీ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేరుగా ఢీకొంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ సమాయత్తం, భారతదేశం భిన్నత్వంలో ఐక్యత్వం అని సాటి చెప్పే పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా చెప్పొచ్చు. బీజేపీ లాగా కులం, మతం, ప్రాంతం పక్కన కేవలం దేవుడు, దైవం అనే సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యం. అయితే ఇటీవల మోడీ తన హవా పెరిగిన తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీని దూషించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని పదే బ్లేమ్ చేయొచ్చు. కానీ సామాన్య మానవునికి, సామాన్య రైతుకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ ఏమైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతూ ఆ నేపథ్యంలో భాగంగానే ప్రియాంక గాంధీకి రాబోయే రోజుల్లో కీలక బాధ్యత వహిస్తుంది. ఎన్నికలు జరగబోయే 2026 ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు 2027, 2028, 2028 ఈ మిషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో సీనియర్ నేతలను పక్కకు తప్పించి కేవలం ప్రియాంక, రాహుల్ మీదే కాంగ్రెస్ పార్టీ నడవబోతుందని చెప్పడానికి ఇది ఒక దిక్సూచన స్పష్టంగా చెప్పొచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామం కాంగ్రెస్ పార్టీలో చర్చకైతే దారితీసింది. మిషన్ 2026 పేరుతో హైకమాండ్ భారీ స్కెచ్ వేసినట్లుగా కూడా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ షురు అయింది. ఎన్నికల బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణానికి ప్రియాంక గాంధీ కీలకంగా అడుగులు వేయనున్నారు. మహిళలు, నిరుద్యోగులు లక్ష్యంగా ప్రియాంక పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్, పంజాబ్ అనేది చాలా కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి సంబంధించి దేశ ప్రధానిని కూడా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట. ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ గెలిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో ఆ పార్టీనే అధికారాన్ని చేపట్టే సెంటిమెంట్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్ని పర్టికులర్ గా హైకమాండ్ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టుగా కూడా ఈ ప్రియాంక గాంధీ ఎపిసోడ్ బట్టి చూడొచ్చు.